నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీమతి ఎం శారదా జ్యోతి ఎస్ఏబిఎస్ గారికి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ఇళ్లపల్లినందు పప్పు శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా సత్కార సభ నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు పి శ్రీనివాసరెడ్డి గారు అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీమతి ఎం శారదా జ్యోతి గారి సేవాతత్పరతను, పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషిని కొనియాడారు. మండల పరిషత్ ప్రెసిడెంట్ శ్రీమతి తేతలి సుమా సూర్యచంద్రగారు అవార్డు గ్రహీత శారదా జ్యోతిగారికి శుభాకాంక్షలు తెలియజేసి మరిన్ని అవార్డులు ఆమె తీసుకోవాలని ఆకాంక్షించారు. వృత్తులన్నింటిలోనూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని తెలియజేసినారు. శారదా జ్యోతిగారు వారి సేవాకాలంలో మరిన్ని అవార్డులు పొందాలని తెలియజేశారు. ఈ సన్మాన సభకు ఇళ్లపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తణుకు శ్రీధర్, రంగాపురం అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కానాటి అప్పలస్వామి, పంచాయతీ సెక్రటరీ వంశీ, స్టాఫ్ సెక్రటరీ తమలంపూడి ఈశ్వరరెడ్డి, బిక్కవోలు మండల ఎస్టీయూ అధ్యక్షుడు నాగసూరి లక్ష్మీనారాయణ, యూటీఎఫ్ అధ్యక్షుడు సిహెచ్ గోవింద్, విద్యా కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శారదా జ్యోతి మేడం గారు మన జడ్పీహెచ్ఎస్ ఇళ్లపల్లిలో పనిచేస్తున్నటువంటి అందరికన్నా కూడా బాగా చిన్నవైన మనిషి, అందరిలో కూడా చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా అందరికంటే కూడా మంచి మనసు ఉన్నటువంటి మేడం గారు మాట. ఏం పని చెప్పినా సరే లేదు కాదు కాదనకుండా చేసేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మన శారదా జ్యోతి మేడం గారు. అదేవిధంగా చాలా స్కూల్లో చూసినట్లయితే ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకి మాత్రమే ప్రైవేట్ క్లాసులు పెడతారు. కానీ మేడం గారు అలా కాదు. 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, ఏ క్లాసు లేదు. ఏ క్లాస్ అన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు తాను నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం సాధించే వరకు కూడా విద్యార్థులు ఎవరిని తప్పరింటికి మేడం గారు కూడా ప్రతిరోజు కూడా 5 గంటల వరకు కూడా పాఠశాలలో నుండి చక్కటి విద్యాబోధనకి ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన పాఠశాలలో చక్కటి మొక్కలు లేదా పర్యావరణం ఉందంటే మేడం గారే కారణం. మనకి ఆ హెచ్ఎం గారు రూమ్ పక్కన ఉన్నట్లయితే అంతా కూడా గతంలో చూసినట్లయితే ప్లాస్టిక్ తోటి చెత్తా చెదాలతో నిండిపోయింది. కానీ మేడం గారు గ్రీన్ కోర్ కమిటీ తోటి విద్యార్థులకు సహకారంతో చక్కగా అంతా కూడా శుభ్రం చేసి ఆ చుట్టుపక్కలన్నీ కూడా చక్కటి మొక్కలు నాటి ఉన్నారు. మేడం గారు పర్యావరణ పరిరక్షణ పట్ల ఎంత శ్రద్ధ ఉందో మనకి అందరూ కూడా తెలుస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా మేడం గారి దంపతులు ఇద్దరికి కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారి దంపతుల చేతి మీదుగా దుస్తాలతో సత్కరిస్తూ ఉన్నారు. ఎంతో సుమనోహారంగా ఉంది. మనం మేడం గారి యొక్క ఈ కళ్యాణ వేరు చూసి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కళ్ళ ముందు ఎంతో ఆనందదాయకంగా కన్నుగండిగా ఉన్నాం. మరి సౌండ్ తగ్గించుకోండి.